వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామాలో పూటకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నివసిస్తున్న భవన స్థలం నాది అంటూ తెరపైకి రిటైర్డ్ టీచర్ చింతాడ పార్వతీశం వచ్చారు. దువ్వాడ ఆ స్థలంని రిటైర్డ్ టీచర్ పార్వతీశం వద్ద భూమి కొనుగోలు చేసి అక్కడే ఇల్లుని నిర్మించుకున్నారు. ఆ ఇంటి భూమికి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ మొత్తం నగదు అందజేయలేదని పార్వతీశం తెలిపారు. ఇంటికి సంబంధించి 60 లక్షలు ఇవ్వాలని, తన డబ్బులు ఇచ్చే వరకు ఇంటిని ఎవరికీ దక్కదని పార్వతీశం వెల్లడించారు. నాకు రావాల్సినటువంటి అమౌంట్ 60 లక్షలు ఇంతవరకు నాకు రాలేదు. ఈ చెక్కుల రూపంలో నా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ మీకు చెప్తున్నాను. ఏంటంటే నా అమౌంట్ ఇచ్చి వాళ్ళు సమస్య పరిష్కరించుకోమని చెప్తున్నాను. ఇప్పటికైనా సరే దాని మీద పోరాటం అనేది మరి వాళ్ళకి ఎంత నైతికతో మరి నాకు అర్థమవడం లేదు. ఒక సమాజంలో గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా అనుకుంటున్నాను నేను. ఆ సంఘటన చూసి వారం రోజుల నుంచి ఆ సంఘటన చూసి మానసికంగా నేను కూడా బాధపడుతున్నాను. ఈవేళ మీ ద్వారా నా సందేశం ఏంటంటే ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, జాతీయ పరంగా అంతర్జాతీయ పరంగా చర్చ కొనసాగుతుంది. ఇది ఒక తప్పుడు సంకేతాలని రాబోయే తరాలకు ఇచ్చిన వాళ్ళు అవుతున్నామా అనిపిస్తుంది. కాబట్టి ఉభయులకి నేను భర్తాభార్యల ఉభయులకు కూడా దీంతో పులి స్టాప్ పెట్టమని కోరుతున్నాను. పరిస్థితుల్లో నా సైట్ నా డబ్బులు ఇవ్వనప్పుడు నా సైట్ నేను తాళం వేసుకుంటానమ్మా. వాళ్ళెవరు పోరాటంటే నా సైట్ మీద వాళ్ళకి ఏం రైట్ ఉంది వచ్చి కూర్చోవడానికి? ఇది వరకు ఏమైంది 2 సంవత్సరాల నుంచి ఏమైంది? వాళ్ళు ఇచ్చేవచ్చు డబ్బు, వాళ్ళు ఇచ్చేవచ్చు కదా కోటీశ్వరులు బంధువులందరూ కూడా. నా సైట్ కోసం ఏమిటా పోరాటము? నా సైట్ మీద ఏమిటా కంపు అంటే నేను ఇచ్చి బాధపడుతున్నాను సార్. సైట్ ఇచ్చి దాని మీద ఎందుకు రగడ? అంతే, అదే కావాలా మనకి జీవితంలో? మరేం అక్కర్లేదా? భార్యలు అక్కర్లేదా? ఆస్తులేనా? అవే పెడతాయా మనకి?